హరి హరి ఓం శ్రీమతే రామానుజాయ నమః. భాగవతోత్తములారా, భాగవత కటాక్షంతో నిత్యం అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి కోయిల్ తిరువాయిమొഴി మహాప్రబంధంలో ఈ రోజున మనం తిరువేంగడముడయానికి సంబంధించిన ఒழிవిల్ కాలం ఎల్లాం అనే పదుపాసురాలని 4వ కోయిల్ తిరువాయిమొഴിగా మనం అనుసంధానం చేసుకుందాం. ముందుగా శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షఠకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీ హయగ్రీవాయ నమః. భాగవతోత్తములారా, మనం శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షంతో ఈ భూమి మీదకి వచ్చాం. అందులోనూ విలక్షణమైనటువంటి జ్ఞానం కలిగిన వైష్ణవ సంపర్కం ఏర్పడింది. తద్వారా స్వామి యొక్క అనుగ్రహంతో దివ్య దేశాలని సేవించే భాగ్యం కలిగింది. దివ్య దేశాలను కీర్తిస్తూ ఉన్న నమ్మాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాల్ని ఆస్వాదించే భాగ్యం కలిగింది. ఆ క్రమంలో మరి ఈ కోయిల్ తిరువాయిమొഴിలో మనం 4వ తిరువాయిమొഴിగా ఇక్కడికి తిరుమలకు చేరుకొని తిరుమలలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని మనం అనుభవిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి స్వామి శేషి అంటారు. ఆ శేషికి అన్ని విధాలుగా మనం కైంకర్యాలు చేయాలి. ఎప్పుడు ఈ దేహంతో మనం ఇష్టపడేటువంటి సకల విధ కైంకర్యాలు అక్కడ చేయవలసిన స్థానం ఈ తిరుమల అని చెప్తున్నారన్నమాట. ఎందుకనంటే పెరుమాళ్ళు అర్చాస్వరూపంతో ప్రకాశింప చేయడంలో కళ్యాణ అద్భుత దివ్య విగ్రహ విశిష్టంగా కన్నుల పండుగగా ఉంటారు ఇక్కడ. పైగా మనం ఆశ్రయించడానికి తగిన గుణములు కలిగిన వాడు, అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఆ స్వామి సర్వాధికుడు, పరమపురుషుడు, శ్రీనివాసుని యొక్క పరమ భోగ్యత్వం. ఎందుకనంటే ఆశ్రయణ సౌకర్యంగా ఉంటారు. ఆయన వేంచేసి ఉండే తిరుమలయే పరమ ప్రాప్యము. దానిని అనుభవిస్తూ ఉండగానే మన యొక్క కష్టాలన్నీ పోతాయండి. అవంతట అవే మబ్బులు తొలగినట్లుగా తొలగిపోతాయి. కాబట్టి ఆ దివ్య దేశంతో సంబంధంగా ఉన్నటువంటి వాడు ఎవరంటే శ్రీమన్నారాయణుడు. తిరువేంగడ ముడయాన్ అంటారు. ఆయన తిరుమలై అని పరమప్రాప్యంగా ఉంటుంది అని వేనోళ్ల కొనియాడినటువంటి దివ్య దేశం. ఈ విధమైనటువంటి దివ్య దేశం ఈ భూలోకంలో మరొక్కటి లేదు. అందుకనే స్వామివారి స్థానాన్ని కలియుగ వైకుంఠం అంటారు. ఇక్కడికి వెళ్ళి మనం వెంకటాచలపతికి మనం కైంకర్యాలు చేయాలి అని స్వసంబంధి జనులందరితో కూడి నమ్మాళ్వార్లు ఉత్కంఠితులవుతున్నారన్నమాట. భాగవతోత్తములారా, తిరుమల గురించి ఏమని చెప్పమంటారు? కలౌ వెంకట నాయక వడవానై అంటూ తిరుమంగయ్యాళ్వార్లు వీరిని కీర్తనించారు. అవునా? మన్నోర్ విన్నోర్ వైపు అని సాంప్రదాయకమైనటువంటి తిరునామం ఉంది.
ఈ క్షేత్రానికి పుష్పమంటపం అంటారు. అనంతాళ్వాన్ అనే మహాత్ములు ఇక్కడ స్వామి కైంకర్యం కోసం పుష్ప రామానుజ వనంని వారు సృష్టించారు. ఆహా, కురుబరుత్త నంబి స్వామికి ఆంతరంగికులు కదా. పెరియ తిరుమలై నంబి గారు ఈ కొండ మీద ఉండి స్వామి కైంకర్యం చేసేవారు. చూడండి, 8 స్వయం వ్యక్త క్షేత్రాలలో తిరుమల ప్రసిద్ధమైంది. వైష్ణవులంతా కూడా అభిమానించి సేవించే 4 క్షేత్రాల్లో తిరుమల రెండవది. మాయావీ పరమానందం త్యక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే. ఆ శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపంతో వైకుంఠాన్ని కూడా వదిలిపెట్టి ఈ స్వామి పుష్కరిణీ తీరంలో ఉన్నారు అని మంగళాశాసనం చేశారు మన ఆచార్యుల వారు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటూ మన నిత్యం కూడా మంగళాశాసనం చెప్తున్నాం అన్నమాట. ఒక్కొక్క యుగంలో, కృతయుగంలో నారసింహస్వామి, త్రేతాయుగంలో రఘునందనుడు, ద్వాపరంలో శ్రీకృష్ణ భగవానుడైతే మరి కలిలో అధినాయకుడు మనకి ఎవరంటే వెంకటనాయకుడే. స్వామి ఉన్నటువంటి ఈ వెంకటాద్రి ఎలాంటిదంటే వైకుంఠం నుండి గరుడాళ్వార్లు భూమికి తీసుకుని వచ్చారు కాబట్టి వైకుంఠాద్రి అంటారు. ఆదిశేషావతారంగా శేషాకారంగా ఉండడం చేత ఈ కొండలను శేషాద్రి అంటారు. గరుడాళ్వార్లు తెచ్చారు కాబట్టి గరుడాద్రి అని కూడా అంటారు. మరి ఈ వెంకటాచలానికి ఎన్నో పేర్లు, ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అందుకనే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అని అంటారు. భోగమండపంగా ప్రసిద్ధమైన క్షేత్రం తిరుమలై పుష్పమండపంగా ఉంది. మిగిలిన ఈ శ్రీరంగం భోగమండపం, కాంచీపురం త్యాగమండపం. చూసారా ఎంత గొప్పగా చెప్పారో ఇది. అలాగనే పుష్పమండపం ఇక్కడ చరమశ్లోకం కురువర్త నంబి అని మనకి ఆళ్వందారులు చెప్పారు. నమ్మాళ్ళవార్లు ఈ క్షేత్రాన్ని మన్నోర్ విన్నోర్ వైపు భూలోకవాసులకు పరమపదవాసులకు కూడా సమానమని అన్నారు. మన్నోర్ విన్నోర్కు అంటూ తిరుమంగయ్యాళ్వార్లు వడవానై అని తిరునెడుందాండగంలో ఉత్తర దిశక్కులో ఉన్న మహాగజం అని చెప్పారు. స్తోత్రాలు చేశారు. ఈ క్షేత్రానికి వడక్కు తిరుమలై అని సంప్రదాయక తిరునామం, తెర్కు తిరుమలై అని తిరుమాలి రంజోలైన అంటారు కదా. ఇక ఆళ్వార్లు తమిళ భాషలో తిరుమల వెంకటేశ్వర స్వామిని కీర్తించి ఆయన మహిమను లోకానికి చెప్పారు. వీరందరిలో భగవంతుడు వేంచేసి ఉన్న దివ్యదేశాలన్నిటికీ తిరుపతి అని పేరు. ఆ పదిని పతిగా అంటారు, అందువల్లనే తిరుపతి అంటారు. ఈ 108 తిరుపతులలో ఆళ్వార్లు కీర్తించారు. అన్ని కాలక్రమంలో తిరుపతి 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 అని అంటున్నారంటే చూడండి తిరుపతి యొక్క గొప్పతనం. అన్నీ తిరుపతులే. తిరుమాల్ అంటే నారాయణుడు, ఆయన ఇష్టమై అవతరించినటువంటి ఇది తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉంది ఈ క్షేత్రమని ప్రాచీన తమిళ గ్రంథం తొల్కాప్పియం కూడా చెప్పింది. ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లు శ్రీనివాసుని పాదాల్లో అలర్మేల్ మంగై యురమార్భా పుహలన్నెల్లావడియేన్ ఉన్నడికి అమందు పూందేనే అంటూ మహాలక్ష్మి పురుషకారంగా చేసుకొని శరణాగతి చేశారు. అందుకనే తిరువాయిమొഴി మహాప్రబంధంలో ముఖ్యంగా ఈ కోయిల్ తిరువాయిమొழிలో 2 పర్యాయాలు వెంకటేశ్వర స్వామికి శరణాగతి చేయడం ఉంటుందండి. భాగవతోత్తములారా, అటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ తిరుమల ఆళ్వార్ల యొక్క అనుభవం ఒక్క మనకి ఆళ్వార్లు అందరూ కూడా ఈడుపడి ఈ క్షేత్రాన్ని ఎంతో కూడా కీర్తించారు కదా. ఒక్క తొండరడి పొడి ఆళ్వార్లు తప్ప మిగిలిన ఆళ్వార్లందరూ కీర్తించిన స్థలం. ఇక ఆచార్యులలో భగవద్రామాంతుల వారికి ఆచార్యులైన పెరియ తిరుమల నంబి గారు తమ ఆచార్యులైనటువంటి ఆళ్వందార్ల యొక్క ఆదేశానుసారం ఇక్కడే ఉండి తీర్థ కైంకర్యం చేసి ఆహా పెరుమాళ్ళ చేత తాత కాస్త దాహంగా ఉంది తీర్థం ఇవ్వవా అని
ప్రార్థించబడ్డారు. వీరొసంగిన తీర్థం తాగి స్వామివారికి ప్రత్యక్షమై పితామహస్యేపి పితామహాయ అంటూ సంప్రదాయవేత్తలు స్వామివారిని తాత అని పిలవడం చేత భగవంతుడు ఈ పితామహునికి కూడా తాతగారైన ఆ శ్రీమన్నారాయణుడికి ఎంత భోగ్యంగా ఉంది ఈ క్షేత్రం అని అంటారు. తిరుమలై అనంత ఆళ్వార్లు రామానుజుల వారి ఆజ్ఞ మేర ఇక్కడ ఎన్నో కైంకర్యాలు చేశారు. భాగవతోత్తములారా, స్వయంగా రామానుజుల వారు స్వామి వక్షస్థలంలో ద్విభుజ వ్యూహలక్ష్మిని శుక్రవారం ద్వాదశి ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడిన రత్నమాలిక యోగంలో సమర్పించారు. కాబట్టి ప్రతి శుక్రవారం స్వామికి ఇక్కడ తిరుమంజనం చేస్తారు. ఈ సమయంలో అమ్మవారి ప్రీతి కోసం నాచ్యార్ తిరుమడి ప్రబంధాన్ని సేవిస్తూ ఉంటారు. పూర్వం ఈ స్వామి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో జరిగేవండి. కానీ రామానుజుల వారు ఈ ఉత్సవాల్ని కొండ మీదనే జరిగేటట్లుగా చేశారు. అక్కడ చుట్టూ వీధులను తయారు చేశారు, భక్తులకు నివాస యోగ్యంగా చేశారు. అప్పటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. భాగవతోత్తములారా, ఎన్నో ఎన్నో విశేషాలు ఈ తిరుమలలో, ఎన్నో మర్యాదలు. ఇక్కడ సుప్రభాతంకున్న వైలక్షణ్యం ఏ సుప్రభాతానికి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న స్వామివారిని మనం శ్రీనివాస, వెంకటేశ్వర, గోవింద అంటూ మనం కీర్తిస్తూ ఉంటాం. ఇక తిరుమలలో అధ్యయనోత్సవాలు ఇయర్పాతో ప్రారంభమై 23 దినములు నాలాయర సేవతో పూర్తవుతాయి. ఆ పైన మరొక్క రోజు వరాహ పెరుమాళ్ సన్నిధిలో అధ్యయనోత్సవం కూడా జరుగుతుంది. అధ్యయనోత్సవ శాత్తుమరై రోజున తిరుమామణి మండపంలో తిరువాయిమడి శాత్తుమర పూర్తవుతుంది. తీర్థప్రసాద గోష్ఠి అవడంతోనే రామానుజుల వారి సన్నిధికి ప్రదక్షిణంగా తిరువేంకటమలయాన్ని వెళ్తారండి. ఇలా ఎన్నని చెప్పమంటారు. అటువంటి ఈ రోజున మనం ఈ తిరుమల వైభవాన్ని తెలిపేటువంటి ఒழிవిల్ కాలం ఎల్లాం అనేటువంటి పత్తుని అనుసంధానం చేసుకుంటున్నాం. ఇది ఆచార్యుల దగ్గర కూర్చుని సేవించవలసినటువంటి భగవద్విషయం. కానీ నేటి కాలమాన అనుగుణంగా ఏదో కొద్దిగా విశేషాలని తెలియజేసుకుంటూ ఈ పత్తుని అనుసంధానం చేసుకుందాం. ముందుగా కోయిల్ తిరువామిడిలో ఒழிవిల్ కాలం ఎల్లాం అనే పాశురాన్ని భాగవత ఆచార్య కటాక్షంతో తెలుసుకుందాం. ఒழிవిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని வழிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தெழிகுலரருவி திருவேங்கடத்து எழில் கொள் சோதி எந்த தந்த తందైకే. ఈ పాశురంలో ఏం చెప్తున్నారంటే, తెజికురల్ అరువి తిరువేంగడత్తు, పెద్ద ధ్వనులు వస్తూ ఉంటాయి ఈ కొండపైన. ఏమిటి ఆ ధ్వనులు అంటే, నిరంతరము పైనుంచి కిందకు గలగల గలగల కింద దూకుతూ ఉన్నటువంటి అనేక తీర్థాలు ఉన్నాయి ఈ తిరువేంగడంలో. ఎజిల్ కొల్ శోధి, ఇంకా ఏమిటి, నిరవధిక సౌందర్య సౌకుమార్య దివ్య లావణ్య గాంభీర్య యవ్వనాది అనంత కళ్యాణ గుణ విశిష్టంగా దేదీప్యమానంగా దివ్యమంగళ విగ్రహంతో విరాజిల్లుతూ ఉంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు. ఇంకా వారి వైభవం ఎంద తంద తందైక్, నాకు కాదండి, పితృ పితామహ ప్రపితామహులకు కూడా కులక్రమంగా వచ్చిన పెరుమాళ్ళు ఎవరు అంటే, చూడండి, మన వాళ్ళ ఇళ్ల పేర్లలో చాలామందికి వెంకట అని వస్తూ ఉంటుంది, వారి యొక్క పేరు ముందు పెట్టుకుంటారు. అటువంటి అధినాయకుడండి కలియుగానికి. అటువంటి స్వామిని నాం ఏమీ లేనటువంటి వారికి శేషభూతులైన మనం ఏం చేయాలో తెలుసున, ఒழிవిల్ కాలమెల్లాం ఉడనాయమన్నీ, ఆగకుండా నిరంతరం సర్వదేశ సర్వకాల సర్వావస్థలో దాసులుగా ఉండాలి. ఎప్పుడు చూసినా శ్రీ వెంకటేశ గోవింద గోవింద అంటూ ఉండాలండి. అతనితో విశ్లేషం మనకి పనికిరాదు. ఎప్పుడు చూసినా ఆయన మన హృదయంలోనే ఉన్నారు. త్రికరణ శుద్ధిగా స్వామివారిని మనం
ఏం చేయాలిట? వారికి కైంకర్యం చేయమంటున్నారు. శేషత్వ వృత్తిలో నిత్యాపేక్ష చేతనుకే స్వరూపము. ఎప్పుడు తిరుమల వెళ్తానా, ఎప్పుడు కైంకర్యం చేస్తానా? ఏ కైంకర్యం చేస్తావయ్యా నువ్వు అంటే, నీకు ఏది లభిస్తే ఆ కైంకర్యం యాత్రికులకు చేయొచ్చు. ఏమండి, అక్కడికి వెళ్ళి పెరుమాళ్ళ సేవలో పాల్గొనవచ్చు, వీధులను శుభ్రం చేయడంలో చేయవచ్చు. అబ్బా, శ్రీనివాసుని సేవ చెయ్యనిదే వాడికి వైష్ణవత్వము లేదు అని చెప్పినటువంటి దివ్య పాశురం అండి ఇది. ఒழிవిల్ కాలమెల్లాం ఉళనాయమన్నీ, ఒழிవిలా అడిమై వదలకుండా స్వామివారి యొక్క సేవ మనం చెయ్యాలి. చెయ్యవేండుం నాం, చేసి తీరాలి మనము అని చెప్తున్నారు. వైష్ణవుడుగా పుట్టినందుకు తిరుమలకు వెళ్ళి కైంకర్యములు చేయవలెను అని. ఇంకా తెഴി కులరవి తిరువేంగడత్తు ఎழிల్ కొల్షోది ఎంద తంద తందైకే, మన తాత ముత్తాత ఆపై దేవతలకు కూడా ఆయనేనండి దేవుడు. కాబట్టి అంత సంబంధం ఉన్నవాని యొక్క కైంకర్యం చెయ్యకపోతే ఎలాగ మీరు అని చెయ్యండి. అంటే బాగా శరీరము దృఢంగా ఉన్నప్పుడే వెళ్ళండి. వెళ్ళి స్వామివారికి తిరుమలలో సేవ చేయండి అని చెప్పినటువంటిది ఈ పాశురం. ఇక రెండవ పాశురంలో అంటున్నారు, ఎంద తంద తందై కుమ్ముందై వానవర్ కోనుడుం సింధి పూమழுగిం తిరువేంగడత్ అందమిల్ పుగழ் కారిழிலண்ணலே. ఎంద తందైக்கும் ముందై అంటే మనకు ఉత్పాదక వంశంలో పితామహ ప్రపితామహాదులకు కూడా మొట్టమొదటి వాడు ఎవరంటే అంటే బ్రహ్మకు కూడా బ్రహ్మనే పుట్టించిన వాడంటే ఇక ఎంత గొప్పవాడండి ఈ వెంకటేశ్వర స్వామి వారు. అంతేకాదు వానవర్ కోనుడం పరమపదంలో ఉన్న నిత్యసూరులు, వానవర్ కోనుడం తమ నాయకుడైనటువంటి విశ్వక్షేణుల వారికి కూడా సింధు పూమళ్యం తిరువేంగడత్ వాళ్ళందరూ వచ్చి దివ్య పుష్పాలు ఇస్తూ ఉంటారండి. వాటికి స్వామివారు పాదాల్లో పెడుతూ ఉంటారు. అవి గుబాళిస్తూ ఉంటాయి. అందం ఇల్పుగడ్, ఇక అనంతమైన అపరిచ్ఛేద్యమైన దివ్య కళ్యాణ గుణ ప్రధానంగా ఉంటారు ఇక్కడ స్వామి. కారేజిలన్నలే, ఎలా ఉంటారు? పైగా నీలమేఘ శ్యామంగా కోమలమైన దివ్యమంగళ విగ్రహం గల శ్రీమన్నారాయణుడు మనందరికీ కూడా నిరుపాధిక స్వామి. పరమపదానికి అర్చరాది మార్గంలో వెళ్ళి అక్కడ పరమపదనాథునికి నిత్య కైంకర్యములతో సేవ చేయటే పరమప్రాప్యం కదా. మరి భూలోకంలో ఈ పరమపద స్థానంగా ఉన్న తిరువేంగడముడయాళ్లకు కూడా ఆయన కళ్యాణ గుణాలకు పరవశులైపోయి ఆయన దివ్య పాదార విందాలలో నిరవధిక కైంకర్య వృత్తాలు చేసి ఉజ్జీవించడమే చేస్తున్నారు నమ్మాళ్ళు వారు. కాబట్టి తన నిరవధిక కళ్యాణ గుణాలతో తన భక్తులకు నన్ను దాసునుగా అందులో చేసుకున్న తిరువేంగడముడయానికి నిత్య నిరవధిక కైంకర్యాలు చెయ్యడమే ప్రధాన విషయము. అదే మనకి లాభం అండి. వాటికి నిత్య నిరవధ్య కైంకర్యాలకు చెయ్యవలసి ఉన్నది మనం. కాబట్టి మీరంతా వెళ్ళి చక్కగా స్వామివారికి సేవ చెయ్యండి అని రెండవ పాశురంలో చెప్పారన్నమాట. ఇక మూడవ పాశురంలో ఎందుకని ఆ స్వామికే చెయ్యాలి అంటే చెప్తున్నారు, అన్నల్ మాయన్ అణిగొள் செந்தாமரை கண்ணன் செங்கனிவாய் கருமாணிக்கம் தென்னிரை சுனை நீர் తిరువేంగడత్ ఎన్నిల్ తొల్పుగడ్ వానవరీశనే. అన్నల్ అంటే ఆయన రూపం చాలండి, ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. మిగిలిన దివ్య దేశాల్లో ఉన్న పెరుమాళ్ళు, తిరుమలలో ఉన్నటువంటి పెరుమాళ్ళను ఒక్కసారి చూడండి. ఆహా, ఇక్కడే మనస్సు లగ్నమైపోతుంది. సర్వస్వామి అండి ఈయన. గంభీరంగా ఎత్తుగా ఉండేటువంటి దివ్యమంగళ విగ్రహంతో ఉంటారు. ఆశ్చర్యకరమైనటువంటి ఐశ్వర్య సంపదలు. అణిగొళ్ చందామరై కണ്ണన్, ఆ దివ్య ఐశ్వర్య సూచకాలు పరమ మనోజ్ఞంగా ఎర్ర తామర పువ్వులులాగా ఉండే శ్రీవారి యొక్క నేత్రాలు. శంగనివాయ్, దివ్యమైనటువంటి వీక్షణాన్ని. ఇక
దానికి ఎవరు లోబడరో చెప్పండి మీరు. రక్తవర్ణ విశిష్టమయ్యుండే బింబాదరం కలిగినటువంటి స్వామి. కులశేఖరాళ్వార్లు చెప్పారు, ఉన్ పవళవాయ్ కాన్బేనే అంటూ. కరుమాణిక్యం దివ్య అవయవ శోభలతో ఎవరైతే వస్తున్నారో అందరికీ కూడా తన దివ్య నీల రత్నంలాగా కమనీయమైన దివ్య మంగళ విగ్రహ విశిష్టుడైన రూపాన్ని చూపిస్తూ నిరంసునైనీర్ స్వచ్ఛంగా నిర్మల భాస్వరంగా పుణ్యతీర్థాలతో విరాజిల్లేటువంటి తిరువేంగడత్, ఈ తిరుమలలో వేంచేసి ఉన్న స్వామి ఎన్నిల్ తొల్పుగా దివ్య కళ్యాణ గుణ విశిష్టుడైన శ్రీయప్పతియే వానవర్ ఈశన్. పరమపదంలో ఉన్న నిత్య సూరులకు కూడా నాదుడు. వాళ్ళే కిందకు దిగి ఇక్కడికి వస్తారు. భూలోకంలో ఉన్న మనము వెళ్తాం. అందుకని భూలోక వైకుంఠం అబ్బా 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 కలియుగ ప్రత్యక్ష దైవం స్వామిని సేవించండి సేవించండి అని చెప్పారు. ఆయన దగ్గర అటువంటి నిరతిశయ ఔజ్వల్య సౌందర్యమైన అనేక కళ్యాణ గుణాలున్నాయని ఈ 3వ పాశురంలో చెప్పారు. భాగవతోత్తములారా, 4వ పాశురాన్ని సేవిద్దాం. ఈశన్వానవర్కెన్బనెన్నాల్ అదుతేశమో తిరువేంగడత్తానుకు நீசனேன் நிறை ஒன்னுமிலேன் எங்கண் பாசம் வைத்த பரம் சுடர் சோதிக்கே. వానవర్కు ఈశన్ ఎన్బన్, నిత్యసూరులకు కూడా నిర్వాహకుడు అంటున్నారే. ఎన్నాళ్ళు ఇలా మీరు అంటున్నారంటే మరి నేనేంట్లాంటి వాడిని చెప్పండి. నీశనేన్, అన్ని హేయ గుణాలతో ఉన్న అతి హీనుణ్ణి నీచుణ్ణి. నిరైవం వన్నుమిలేన్, కళ్యాణ గుణాల వలన కలుగు పూర్తి ఏది దాసుడికి లేదు. అటువంటి నన్ను పాశం వైత, ఏనాడో ఒక సంబంధం పెట్టుకున్నారు. ఈ సృష్టి అంతా నాది, ఈ జీవులందరూ నా వాళ్ళని సంబంధం పెట్టుకొని పరం సుడర్శోదిక్కు, ఎంతో ఉజ్వలమైన విశిష్ట తేజస్సుడుగా ఈ దివ్య విగ్రహయుక్తుడుగా ఈ తిరుమలలో తిరువేంగడత్తానుకు ఈ సౌలభ్య సౌశీల్య అభివర్ధకమైన తిరుమల మహాపుణ్యక్షేత్రంలో స్వామి నివసిస్తూ ఉన్నారు. పరమ పురుషునకు అదూ నిత్య సూరులందరికీ కూడా ప్రభువుగా ఉండడం తేజమో, అదొక పెద్ద గొప్పతనమా, అదొక తేజస్సా? నాలాంటి వాడిని కూడా కటాక్షిస్తున్నారంటే ఇక దేవతలను కటాక్షించడంలో విశేషమే ఉంది. దేవతల్ని కటాక్షిస్తున్నారంటే నాలాంటి అల్పుణ్ణి మీద కూడా అంత దయ చూపిస్తున్నారంటే ఎంత గొప్పతనమో ఒక్కసారి చూడండి. అది ఒక తేజస్సా, అందరినీ కూడా అది ప్రకాశింపజేస్తుంది. అన్ని వస్తువుల మీద కూడా ఆయన యొక్క దివ్య తేజస్సు తగులుతోంది అని చెప్పారు. ఇక 5వ పాశురంలో சோதியாகி எல்லா உலகும் தொழும் ஆதிமூர்த்தி என்னால் அளவாகுமோ வேதியர் முழுவேதத்தமுதத்தை தீதில் சீர் తిరువేంగడత్తానయ్యే. భాగవతోత్తములారా, వేదియర్ముడు వేదత్త ముదత్తై అంటున్నారు. అంటే సర్వే వేదాయత్ పదమామనంతి వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అన్నట్లుగా వైదికులందరూ కూడా సమస్త వేదాలలో ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అంటూ రసో వై సహ అని ఏ పరమాత్మనైతే కీర్తిస్తున్నారో అటువంటి భోగ్యత కలిగిన అమృత స్వరూపుడైనటువంటి వాడు తీదృశీర్ భోక్తుల యొక్క యోగ్యతానుగుణంగా అనుభవింపజేయడానికి దోషము లేకుండా కానము వానరం వేండుం ఉచ్చ నీచ భాగాలు లేకుండా అపకృష్టులను కూడా అనుభవింపజేసే మహోదారంగా నిలబడిన వాడు మన వెంకటేశ్వర స్వామివారు. అందువల్ల వీరికి తిరువేంగడత్తానై తిరువేంగడముడయాన్లు పరమ పవిత్రమైన పాపాలన్నీ తొలగించేటువంటి కొండను కలిగిన స్వామి సోదియాగి. అబ్బా, తేజస్సులన్నీ ఒక చోట పెడితే అది వెంకటేశ్వర స్వామి అండి. ఎల్లా ఉలహం తొழுం సర్వలోకస్తులు కూడా వచ్చి ఇక్కడ స్వామిని ఆశ్రయిస్తుంటారు. ఆదిమూర్తి సకల జగత్కారణ భూతుడు సర్వేశ్వరుడు ఎన్నా అని స్తుతిస్తే అలవాగుము.
అది ఆయనకు ఒక గొప్పతనమా ఏమిటి? అది సహజంగా ఉన్నదేనండి. సకల లోకాలకి కూడా అధినాయకుడు. ఇంతకంటే స్వామి గురించి ఏం చెప్పగలం మనం? అందుకని వీరున్నటువంటి కొండకి శ్రీ వెంకటాచలం అంటారు. పాపాలను తొలగించేటువంటి స్థానం. ఆయన పరమ పురుషులందరికీ కూడా దర్శనమిచ్చినటువంటి వాడు. తిరువేంకటగిరి స్థిరమని చూపిన పాదం, ఇక్కడికే వచ్చి తన దివ్య పాదాన్ని పెట్టారు అని చెప్పారు. భాగవతోత్తములారా, 6వ పాశురం ఇలా చెప్తున్నారు. வேங்கடங்கள் மெய்மேல் வினைமுற்றவும் தாங்கள் தங்கட்கு நல்லனவே செய்வார் వెంగడత్ తురవార్కు నమో వెనలాంకడమై అది సుమందార్ఘట్కే. మనకున్నటువంటి పాపాలన్నీ పోగొట్టడం, భగవదనుభవ భోగ్యంతో అనుకూలంగా ఆశ్రయణ సౌకర్యాలను కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇట్లా వేంగడత్తురైవార్కు అంటే నిరవధిక వైభవ సంపన్నులైన వెంకటాచలం ఈ కలియుగంలో కలవు వెంకటనాయక అన్నట్లు అందరికీ కూడా సేవించడానికి వీలుగా ఉండేట్లుగా పూర్వం కనపడేవారు కాదు. అగస్త్యాది ఋషులంతా కూడా ప్రార్థన చేయడం వల్ల ఇప్పుడు మనకు దివ్యమంగళ విగ్రహంగా కనబడుతున్నారు. ఇంకొక విషయం, ఇది ఋషులు ప్రతిష్ఠించిన క్షేత్రం కాదు, స్వయం వ్యక్త క్షేత్రము. శ్రీరంగం తరువాత రెండవది తిరుమలే. నమో వెనలాం అదు భూయిష్టాంతే నమ ఉక్తిం విదేమా అని వేదములు చెప్పినట్లుగా స్వస్వాతంత్ర్యం లేకుండా ఆయనకి ఎప్పుడు కూడా దాస్యాన్ని సూచిస్తూ ఉంటుంది. నమో నారాయణాయ అన్నట్లుగా నమో వెనలాంకడమై, నమో వాచకము కడమై సుమందార్ గట్క్ అధికార విశేష ద్యోతకమైనట్లుగా తమ శిరస్సుతో వంచి స్వామివారికి దాసులవడమే చేయవలసిన పని. అప్పుడు కడంగల్ అనుభవంతో వినాశమైనటువంటివి. పుట్టుకతోనే మనకు కొన్ని రుణాలు ఉన్నాయి. దేవరుణమని, ఋషి రుణమని, పితృణమని. ఈ రుణ రూపాలైనటువంటి పూర్వార్జిత పాపాలు మేల్ వినై ఆయన ఆశ్రయించిన తరువాత వచ్చిన ఒకవేళ ఉత్తరాఘాలు చేసేటువంటి పాపాలు మట్టు అన్నీ కూడా వేం తీయనిత్రువళాగుం అన్నట్లు అగ్నిలో వేసిన తీయిని తూషాగమన్నారు గోదమ్మ తల్లి. దూదిలాగా దగ్ధమైపోతుంది. మేయి ఇది నిత్య నిరవధ్య వేదాంత సిద్ధం సత్యము సత్యము. తాంగళ్ భగవత్ సమాశ్రితులైన తంగట్కు తమ స్వరూపానికి నల్లనవే శైవార్ మంచి చేసుకున్నవారు అవుతారండి. అంటే ఒక్కసారి తిరుమలకు వెళ్ళి వెంకటేశాయ నమః, గోవిందాయ నమః అని అనండి. ఆ నమశబ్దం ద్వారా మీరు ఎంతో గత జన్మ పాపాలు పోతాయి, రాబోయే పాపాలు పోతాయి, ప్రస్తుతం ఉన్న 3 అన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ లోకంలో చెయ్యవలసినటువంటిది ఏదైనా ఉందంటే తిరుమలకు వెళ్ళి స్వామివారికి నమః అని చెప్పడమే. వేం అంటే పాపమును, కట తొలగించేటువంటి ఆ స్వామికి అంజలి నమస్కరించాలి అని మనకి చాలా స్పష్టంగా నమ్మాళ్ళవార్లు తెలియజేశారు. ఇక తరువాత పాశురాన్ని చూద్దాం. 7వ పాశురం. సుమందు మామలర్ నీర్ సుడత్తూవం కొండు అమందు వానవర్ హోనుడం నమెన్నడం తిరువేంగడం నంగట్కు శమంకొల్ వీడు తరుం తడం కున్నమే. మామలర్ ఎంతో గొప్పవైనటువంటి పుష్పాలండి. మానీర్ ప్రశస్తమైనటువంటి పుణ్యతీర్థం. మాషుడర్ పరమభాస్వరమైనటువంటి ప్రదీపం. మా ధూపం దివ్య ధూపం. అన్ని పవిత్రమైనటువంటివి. పుష్పాలు పవిత్రమైనటువంటి తీర్థం, పవిత్రమైనటువంటి దీపం, పవిత్రమైనటువంటి ధూపం పట్టుకొని బ్రహ్మాదయస్సురవరా సమహర్షయస్తే సంతస్సనందన ముఖస్వద యోగివర్యా ధామాంతికే తవహి మంగళ వస్తుహస్తా అన్నారు. ఆ మంగళకరమైనటువంటి ఆ పువ్వులు, ధూపము, దీపము పట్టుకొని
అమందు ఇక వేరే ప్రయోజనం లేకుండా వానవర్హోనోడం దేవతలు ఇంకా వారి అధినాయకులు కూడా 33 కోట్ల మంది దేవతలు వారి అధినాయకులు కూడా అంటే విశ్వక్షేనాదులతో కూడినటువంటి నిత్యసూరులందరూ నమన్ను వచ్చి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి తమ స్వరూప లాభాన్ని పొందుతున్నారండి. ఎక్కడ? ఈ తిరువేంగడంలో తడంకున్నం వెంకటాచలం అనేటువంటి ఈ రమాదేవితో కూడిన శ్రీనివాసుడు స్వైర విహారం చేస్తుండేటువంటి ఈ తిరుమల, దీనికి శ్రీశైలం అంటారు, వెంకటాచలం అంటారు. నంగట్కు ఇలా వెళ్ళి కైంకర్యం చెయ్యాలని రుచిగల మనకు శమెన్కొల్వీడు తరుం, నీకు ఆ సంకల్పం ఉంటే చాలండి, ఆ పాపాలన్నింటినీ వాడే ప్రతిబంధకాలన్నీ తొలగించి తన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. పరమ సామ్యాపత్తి సంపన్నమైనటువంటి మోక్షానందాన్ని కలగజేస్తారు. భగవానుని యొక్క శేషతైక రసం స్వస్వామ్యం మోక్షరూప ఫలాన్ని కూడా ఇస్తారు అని ఈ పాశురంలో వైభవంగా నమ్మాళ్ళవార్లు కటాక్షించారు. ఇక తర్వాత 8వ పాశురం చూద్దాం. కున్నమేంది కుళిర్మழை காத்தவன் அன்னுஞாலம் அளந்தபிரான் பரன் சென்னுசேர் திருவேங்கடமாமலை ఉన్నుమే తొழనం వినై ఓయుమే. భాగవతోత్తములారా, ఇక్కడ చక్కనైనటువంటి విషయం చెప్తున్నారు. ఇంద్రుడు వర్షించాడు, ఒకసారి శిలావర్షాలు, రాళ్లవాన కురిపించాడు. గోకులంలో ఉన్న సమస్త గోపకులందరినీ చాలా బాధ పెట్టాడు. అప్పుడు అయ్యో, నన్ను ఆశ్రయించిన వాళ్ళకి ఇలా జరిగిందా? కుళిర్ మழை కాత్తవన్, రాళ్లకు గురి అవుతున్న పెద్ద గాలివానకు గోపీ జనాలని ఏం చేశారు? కున్నం ఏంది, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన చిటికెన వేలు పైన చూపించి రక్షించిన వాడండి ఈ వెంకటాచలపతి. అన్ను ఆ రోజున ఇంద్రుడు ఐశ్వర్యాలన్నీ కూడా మహాబలి చేత పోగొట్టుకున్నాడు కదా. జ్ఞాలం అళందపిరాన్, అప్పుడు భూలోకానికి వామనుడుగా వచ్చి ఈ భూమిని కొలిచి చూశారా, ఇది మాది అని తెలియజేసి తిరిగి ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చారు. పిరాహాన్ మహోపకారుడు. పరన్ సెన్నుషేర్, అటువంటి స్వామి ఏమిటి, చాలా ఇష్టపడి ప్రీతితో వచ్చి నిలబడినటువంటి క్షేత్రము తిరువేంగడమామలై. ఈ తిరువేంగడం మంగళప్రదమైనటువంటి పాపాలను తొలగించేటువంటి ఈ తిరుమల మహాపర్వతాలు ఒన్నుమే తొళ, ఒక్కదానినే ఆశ్రయిస్తే చాలు. తిరుమల ఒక్కదాన్ని ఆశ్రయిస్తే చాలండి. వినై, మన నిఖిల దురితాలన్నీ కూడా ప్రతిబంధకాలు అన్నీ ఓయుమ్యే, తమకు తామే నిశ్శేషంగా కరిగిపోతాయి. కాబట్టి కష్టాలు తీరాలన్నా, ఆపదలు పోవాలన్నా ఆపద ముక్కుల వాడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారినే ప్రార్థించండి, ఆ తిరుమలకు వెళ్ళి శరణాగతి చెయ్యండి అని స్పష్టంగా నమ్మాళ్ళవార్లు మనకు ఉపదేశం చేశారు. భాగవతోత్తములారా, 9వ పాశురం తిరువేంగడముడయాళ్ళకి మనం తిరుమలలో ఉండేటువంటి సంబంధం వస్తే ఆ తిరుమలయే మన యొక్క సకల దోషాల్ని పోగొడుతుంది అంటున్నారు. ఓ యుముప్పు పిరప్పిరప్పుప్పిణి వీయుమారు శైవాన్ తిరువేంగడత్తాయన్ நான்மலராம் அடித்தாமரை வாயுள்ளும் மனத்துள்ளும் వైపార్ఘట్కే. నాన్మలరాం అడితామరై, అప్పుడే వికసించినటువంటి సుకుమారాలైనటువంటి పాదపద్మాలు. వాయుళ్ళుం మనత్తుళ్ళుం వైపార్ఘట్కు, వాక్కుతో మనస్సుతో ఉంచేటువంటి వారు. ఓయుం అంటే మన బలాన్ని తొలగిస్తూ ఉన్నటువంటివి ఏమిటండి? మూప్పు, వార్ధక్యం మీద పడుతూ ఉంటుంది. పిరప్పు, మరొక జన్మ. ఇరప్పు, మరణం. పిణి, వ్యాధులు. ఇవి వీయుమారు శైవాన్, నశించేటట్లు చేయగలిగిన వాడెవరు? పరాత్పరుడు తిరువేంగడముడయాన్. ఆ వార్ధక్యంలో వచ్చేటువంటి ఇబ్బందులు, మళ్ళా జన్మ పుడితే వచ్చేటువంటి ఇబ్బందులు, మరణాలు, ఈ జనన మరణ చక్రాన్ని ఆపగలిగిన చక్రధారి ఎవరంటే తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి. తిరువేంగడత్తాయన్, తిరుమలలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు చక్రి. ఆయన చింతన చెయ్యండి. చక్రి చింతన లేని
జన్మంబు జన్మమే అన్నారు కదా. కాబట్టి ఓ భాగవతోత్తములారా, తిరుమలకు వెళితే ఏమిటి లాభం అంటే ఈ సకల దోషాలు పోతాయి, మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేటువంటిది, వార్ధక్యాలు, రోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు. భాగవతోత్తములారా 10వ పాశురంలో ఇలా అనుగ్రహిస్తున్నారు. வைத்தனாழ்வரை எல்லை குறுகிச் சென்று எய்த்திலே பதன் முன்ன மடைமினோ பைத்த பாம்பனையான் திருவேங்கடம் மெய்த்த சோலை మొయ్పూంతడంతాళ్వరే. వైత్త పాంబు అణయ్యాన్ అంటే సువిశాలమైన ఫణామణి మండలం కలిగిన సర్పమును శయనముగా కలిగిన సర్వేశ్వరుడు. అదివో అల్లదిగో 10,000 శేషుల పడగలమయము అన్నారు అన్నమాచార్యుల వారు. చూడడంతోనే పెద్ద సర్పాకారంగా ఆ తిరుమలలు కనబడతాయి. దాని మీద శయనించి ఉంటాడు వెంకటేశ్వర స్వామి. తిరువేంగడ మెయ్కోలై మెయ్ పూంతడం తాళ్వర్. తిరుమలలో నిబిడమైనటువంటి తోటలున్నాయి. ఇప్పటికి కూడా మీరు వెళితే ఎన్ని రకరకాల పుష్పాలు కలిగినటువంటిది. తిరుమలలో పుష్పమండపం అని అందుకే అన్నారు. సుందరమైనటువంటి తటాకాలు ఎన్నో ఉన్నాయి, ఉపపర్వతాలున్నాయి, ఎన్నో సెలయేర్లు ఉన్నాయి. అవి సంకల్పించినటువంటి మా రోజులకు వరయల్లై. చూడండి, అధికమైనటువంటి ఆ మన ఊహకు కూడా అందవు అన్ని తీర్థాలు, అన్ని తోటలు అక్కడ ఉన్నాయి. మిమ్ములను సమీపించి ఎయిత్ మన కరణపాఠం తగ్గి ఎళై వ్రమమే కలత చెందడానికి ముందే రోజు రోజుకి శరీరం వార్ధక్యం అవుతుంది, కళ్ళు మసకలు పడిపోతున్నాయి, ఆరోగ్యం లేదు. అటువంటి స్థితులు రాకముందే సెన్ను వెళ్ళండి, అడైమిన్ ఆశ్రయించండి, తాళ్వర్ ఉపపర్వతాలని కూడా అక్కడ ఆ సౌందర్యాన్ని చూడండి. ఒక్కసారి వెళ్ళండి, మీరు చూస్తే అర్థమవుతుందో చేతనలారా. మీకు సంకల్పించిన ఆయు పరిణామం ఎంతో ఎవరికీ తెలియదు. అది ఎప్పుడు సమీపిస్తోందో తెలియదు. శరీరమా చూద్దామా దౌర్బల్యమైపోతూ ఉంటుంది. దానివల్ల మనస్సు కాలుష్యమవుతుంది కదా. అటువంటి పరిస్థితులు రాకముందే ఆ 10,000 శేషుల మండపంగా ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారిని మీరు వెళ్ళి సేవించండి అని ఆ కొండ యొక్క వైభవాన్ని 32,000 కీర్తనలతో అన్నమాచార్యుల వారు ఎన్నో తిరువేంగడమడయాన్ తిరువేంగడమని నమ్మాళ్ళు వార్ల యొక్క పదాన్ని పట్టుకునే వారు రాశారండి. అన్నమాచార్యుల వారు ఆదివన్ షటగోపయతుల దగ్గర నమ్మాళ్ళు వార్ల యొక్క ప్రబంధాలన్నీ అధ్యయనం చేశారు. కాబట్టి వారు ఈ తిరువాయుములో ముఖ్యంగా ఈ 10 పాశురాల్ని ఆధారం చేసుకుని వారు అనేక కీర్తనలు అనేక రీతులలో అందించారు. కాబట్టి భాగవతోత్తములారా, ఈ జీవితం ఆరిపోకముందే, కరణ కళేబరాలకు శక్తి ఉడగకపోకముందే మీరు వెంటనే తిరుమలలో అక్కడ శరణాగతి చేయండి అని చెప్పారు. ఇక చివరి ఫలపాశురం తాళ్పరప్పి మండావియవీశనై నీల్ పొழில் కురుగూర్ షటగోపన్సొల్ கேளாயிரத்து 29 வல்லவர் வாழ்வர் வாழ்வெய்தி ஞானம் புகழவே. తాళ్ పెరప్పి శ్రీపాదాలని అక్కడ పెట్టి మంతావియ ఈ భూమిని కొలచినటువంటి ఈశనై సర్వేశ్వరుడు ఎవరు? ఈ తిరువేంగడముడయాన్లు. నీల్ పొழிల్ ఉన్నతమైన ఉద్యానవనాలతో ఉన్న ఆ స్వామి విషయంలో కురుగూర్షటగోపన్ అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యానవనాలు కలిగినటువంటి ఊరు కలిగిన వారు నమ్మాళ్ళవార్లు. వారు కూడా తిరునగరికి నిర్వాహకులై షటగోప మునీశ్వరులు ప్రసాదించిన నమ్మాళ్ళవార్లు అనుగ్రహించిన సొల్కేజిల్ నిరుపమానమైనటువంటి ఆ ఈరత్తు 20 వారు సాయించిన 1000 పాశురాలలో తిరువాయిమొഴി పాశురాలలో 20 ఇప్పుడు మనం చదివాం చూసారా. ఒழிవిల్ కాలం అనే 10 పాశురాలను వల్లవర్ అభ్యాసించేవారు, చక్కగా వినేవారు, వాళ్ళు ఇది కైంకర్య సంపదను పొందుతారు. జ్ఞానం ఈ లోకంలో ఉన్నవారంతా వారిని పొగడవే కొనియాడుతూ ఉన్నట్లుగా వారి జీవితం గడుస్తుంది. చూసారా, వెంకటేశ్వర స్వామి వారిని ఆశ్రయిస్తే మన జీవితం ధన్యం.
మనం ఆ స్వామివారి సేవతోనే ఈ లోకంలో ఉండేట్లుగా మనకు ఒక పెద్ద వరంలాగా వస్తుంది, కైంకర్య సామ్రాజ్యాన్ని పొందుతాము అని చెప్తున్నారు. భాగవతోత్తములారా, 1000 పాశురాలలో కనీసం ఈ 10 పాశురాలు నోటికి చేయాలి మనం జీవితంలో. ఉజవిల్ కాలమెల్లాం ఉడనాయమని అని రోజు ఈ 10 పాశురాలు చదువుతుంటే స్వామివారికి ప్రీతి కలుగుతుంది. మనం దగ్గరగా అయిపోయి ఆయనతో ఎటువంటి ఎడబాటు లేకుండా మనం కైంకర్యంలో పాల్గొంటాము అని పెద్దల యొక్క శ్రీ సూక్తి. అటువంటి దివ్యమైనటువంటి పాశురాన్ని స్వామి యొక్క పాదార విందాల్లో సమర్పించుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః.